హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మా అల్లుడు మా కూతురు పిల్లలు ఇంటికి వచ్చారు. అందుకని ఈరోజు మటన్ బిర్యానీ చికెన్ గుజ్జుగా చేస్తున్నాము. అది ఎలా చేస్తామో చూడండి. మా అల్లుడే చేస్తాడు ఈరోజు, బాగా బాగా టేస్ట్గా చేస్తాడు. చూడండి, ఇదో మటను. నూనె వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి, దాంట్లో అవి వేసుకోవాలి, బిర్యానీ దినుసులు వేసుకోవాలి. అవి బాగా వేగేటప్పటికి అవి వేగుతూ ఉంటే బాగుంటాయి. ఏదో ఉల్లిపాయలు వేయాలి, ఉల్లిపాయలు వేసి బాగా వేగాలి. ఉల్లిపాయలు వేసి బాగా వేగుతూ ఉండేటప్పుడు ఉప్పు, ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగేట్టుగా చూసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేసుకొని ఎప్పుడు వచ్చినా మా అల్లుడే వంట బాగా బాగా ఎప్పుడన్నా, అంటే రోజు చేయడు, ఎప్పుడన్నా ఆ అబ్బాయికి ఇష్టమని పొద్దు చేస్తాడు. అది మా అల్లుడే చేస్తున్నాడు. అదో ఎర్రగడ్డలు బాగా వేగాలి, అలా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగాలి ఎర్రగడ్డలు. అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది, బాగా కమ్మగా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. అట్లా వేగేటప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలు కూడా బాగా అట్ట కొంచెం బాగా వేగాలి. వేగేటప్పుడు పసుపు, ఉప్పు కొద్దిగా వేయాలి, బాగా ఎర్రగా వేగుతాయి. అప్పుడు వేగేటప్పుడు మళ్ళీ టమాటాలు కొంచెంసేపు వేగినాక టమాటాలు వేయాలి. టమాటాలు వేసేసాడు. అవి బాగా ఉడికి బాగా మగ్గుతూ ఉండేటప్పుడు మగ్గేటప్పుడు మగ్గుతాయి. చూడండి టమాటా ఎలా మగ్గుతుందో, ఎంత బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాడు. అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కొబ్బరి పేస్ట్ వేసినాడు. కొద్దిగా బాగా ఎంపుతున్నాడు. ఇప్పుడు ఆకులు అవి కొత్తిమీర పుదీనా కూడా బాగా వేగితే మంచి గమ వాసన వస్తుంది. ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా అల్లుడు అది ఉందండి పట్టుకుండేది, అది పట్టుకోకుండా గుడ్డ పట్టుకొని గలబెడుతున్నాడు. నాకు దాంతో వద్దులే, నేను దీంతోనే గలబెడతాను. అదో కొత్తిమీర పుదీనా దండిగా వేస్తున్నాడు. చూడండి ఎంత బాగుంటుందంటే భలే ఉంటుంది. అలా మగ్గాలి. అలా మగ్గేటప్పుడు అదో గరం మసాలా వేస్తున్నాడు. గరం మసాలా వేసి అది బాగా ఉంచేపదు. పెరుగు, నిమ్మకాయ అవి కూడా వేస్తాడు. పెరుగు కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసేసి కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని అదో నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ పిండితే బాగా టేస్ట్ వస్తుంది. అప్పుడు మటన్ ఉడకబెట్టుకుంటాం. అది ధనియాల పొడి, కారపొడి అన్నీ వేసేసాడు. అన్నీ వేసి ఇంకా ఏదో మటన్ వేసేసాడు. ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని ఆ మటను వేసేసాడు. ఇప్పుడు ఆ మటన్ వేసి బాగా కలబెట్టేసి అవనే మగ్గుతుంది. చూడండి బాగా మగ్గుతుంది. అప్పుడు వెసురు పోసేసిన 4 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసులు నీళ్ళు పోయాలి. అప్పుడు బియ్యం ఎత్తేస్తే అదో అట్లా ఉడుకుతూ ఉంటుంది. ఎసురు బాగా గమ వాసన వస్తుంది. అదో బియ్యం వేసేస్తున్నాడు. బియ్యం వేసేసి ఇంకా పట్నే ఎక్కువ కలబెట్టకూడదు, కొంచెం గంటితో అట్లా కలబెట్టాల. బాగా వస్తుంది. మీరు ఇలాగా చేసుకోండి. చూడండి ఈ వీడియో ఎవరు కూడా తప్పకుండా చూడండి. బిర్యానీ ఎలా చేసేది మీకు అర్థమవుతుంది. చూడు ఎంత బాగుంటుందో చూడండి. బాగా ఉడుకుతుంది. అప్పుడు బిర్యానీ బాగా కమ్మగా వస్తుంది. దాంట్లో పెరుగు చట్నీ, ఈ చికెన్ గుజ్జుగా కూర చేసి పెట్టుకొని ఏది ఇష్టపడిన వాళ్ళు అది వేసుకొని తింటారు. చాలా బాగుంటుంది. అదో ఉడుకుతుంది చూడు, ఉడుకుతూ ఉంటేనే ఎంత బాగుంటుందో. చూడడానికే ఎంత బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి చాలా బాగా చేస్తాడు అబ్బాయి. మీరు కూడా బిర్యానీ మటన్ వేసి చేసుకుంటే అలా వస్తుంది. అయిపోయింది చూడండి. దోదో మా మనవాళ్ళు భోంచేస్తున్నారు. అయిపోయింది. ఈరోజు మా అల్లుడు చేశాడు బిర్యానీ, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్.
మీరు కూడా ఇలా చేసుకోండి. మటన్ బిర్యానీ చికెన్ గుజ్జుగా కూర చేశాడు, చాలా బాగుంది. థమ్సప్ బిర్యానీ. బాయ్.